ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెయిన్ హాస్పిటల్. బాలకృష్ణ గారు ఒకసారి బాగా సమీర్ బాగా టీచ్ చేశారంటే ఒక ఫోన్ అడ్డం పెట్టుకొని ఇంట్లో ఒక ఇన్సిడెంట్ ఏంటి? అదే అది చెప్పాను, నేను చాలాసార్లు చెప్పాను కదా. అది లేదు చెప్పలేదు ఇక్కడ. అవునా? లేదు చెప్పలేదు. ఆహా, ఏది ఆ ఫోన్ అడ్డం పెట్టుకొని ఫోను ఇంటికా ఫోన్ చెప్పావు? అది చెప్పాను కదా. లేదు చెప్పా సీరియస్లీ చాలాసార్లు చెప్పాను, చాలా వీటిలో. ఫోను తను సరే వైఫ్ కాల్ చేస్తుంటే ఆపేసి. వైఫ్ కాల్ చేస్తుంటే కాదు, అంటే నేను ఆయన షూటింగ్కి వెళ్ళిపోయా. ఆయన షూటింగ్లో ఉంటే ఆయన సడన్గా ఆయనకి ఎందుకు అనిపించిందో, సమీర్ మీ మిస్సెస్ నంబర్ ఇవ్వన్నారు. దేనికి సార్ అంటే, నంబర్ ఇవ్వకూడదా తప్ప అన్నారు. అయ్యో బలవారు అదేం లేదు సార్, నేను చెప్తే నేను కాల్ చేస్తాను కదండి అని అంటే, నాకు ఇవ్వకూడదా నంబరు అని అడిగితే ఇస్తే ఫోన్ చేశారు. ఫోన్ చేసి నేను బాలకృష్ణ మాట్లాడుతానంటే, ఆవిడ బాలకృష్ణ గారు నాకెందుకు ఫోన్ చేస్తారు అనుకుంటుంది కదా. ఏ బాలకృష్ణ గారు అని, నేను నందమూరి బాలకృష్ణమ్మ అన్న. అంటే ఆవిడ సడన్గా స్టడీ అయిపోయి, ఇంకా సార్ అంటే, మీ సమీర్ ఉన్నాడమ్మా ఇంట్లో అని అడిగితే, లేదండి మీ షూటింగ్కే కదండి బయలుదేరారు, పొద్దున 6 గంటలకి వెళ్ళిపోయారు. మేము అందరం వెయిట్ చేస్తున్నాం, రాలేదు. మా మేనేజర్లు ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు, అందుకని ఎవరినో మీ నెంబర్ అడిగి తీసుకున్నాను, నేనే మాట్లాడతానండి ఫోన్ చేస్తున్నాను, ఒకవేళ కనుక్కోండి, షూటింగ్ వస్తారంటే ఓకే, లేకపోతే మేము ప్యాకప్ చేసుకెళ్ళిపోతాం అన్నారు. నేను షాక్, ఎదురుగా కూర్చుని ఉన్నా ఆయనకి. ఇదేంటి సార్ ఇలా అంటున్నారు ఏంటి అని. సైలెంట్గా ఉన్నా ఇంకా తర్వాత ఫోన్ కట్ చేశారు. కట్ చేసి వెంటనే నా ఫోన్ మోగింది. తను కాల్ చేసింది ఇంటి నుంచి. కాల్ చేస్తుంటే ఈయన దగ్గర ఉంది నా ఫోన్, తీసేసుకున్నారు. కట్ చేస్తున్నారు, మళ్ళీ కాల్ వస్తుంది, మళ్ళీ కట్ చేస్తున్నారు. కట్ చేసి నవ్వుతున్నారు, వీడికి బాగా ఇవాళ ఉంటుంది వీడికి అని కట్ చేసి, సార్ ఏంటి సార్ ఇదేరంటే, చూద్దాం ఏమవుతుందో చూద్దాం అని అంటే, జయసుద్ గారు అందరూ ఉన్నారు అక్కడే. జయసుద్ గారు కూడా అన్నారు, పాపం అండి లేనిపోయి ప్రాబ్లంలో పడతాడు అని. లేదు వీడు మేనేజ్ చేసుకుంటాడు పర్వాలేదు అన్నారు. సరే మధ్యాహ్నంకి ఎప్పుడో నాకు తర్వాత మెసేజ్ వచ్చింది, మర్చిపోయా. వెంటనే మెసేజ్ తను, సామ్ వేర్ ఆర్ యూ, ఎక్కడున్నావు, నువ్వు షూటింగ్లో లేవని నాకు తెలుసు, నువ్వు బాలకృష్ణ గారు షూటింగ్ అని ఎక్కడికి వెళ్ళావు. లేడీస్కి ఎంతసేపు 2 నిమిషాలు చాలు ఏదైనా డౌట్ పడాలంటే. వెంటనే అడిగింది, ఏంటి ఎక్కడున్నావు, నిజం చెప్పు పర్లేదు అని మెసేజ్లు వస్తున్నాయి. ఇవన్నీ చదువుతున్నారు బయటికి, ఎక్కడున్నావు చెప్పు అని చదువుతుంటే, ఇంకా సార్ చెప్పండి సార్ మీరు ఇప్పుడు. నేను ఆ తర్వాత ఫోన్ చేసి, లేదు నేను షూటింగ్లోనే ఉన్నాను, బాలకృష్ణ గారు జోక్ చేసి ఉంటారులే అని నేను చెప్పినా నమ్మదు. ఆయనే చెప్పాలి, మళ్ళీ ఆయనే ఫోన్ చేసి చెప్పాలి. నేను చెప్పాను, సార్ అయిపోయింది, డ్యామేజ్ అయితే అయిపోయింది, మీరే ఫోన్ చేయాలి, నేను ఏం మాట్లాడినా ఏం చెప్పినా వినదు ఇంకా అంటే, చూద్దాంలే మధ్యాహ్నం అన్నారు. మధ్యాహ్నంకి ఎప్పుడో ఫోన్ చేసి ఎత్తగానే తను, సార్ ఫోన్ ఎత్తట్లేదు సార్, నా ఫోన్ కూడా ఎత్తట్లేదండి, మెసేజ్ చేశానండి, ఎక్కడున్నారో నిజంగా నాకు తెలియదండి అని. లేదు అమ్మా ఇక్కడే ఉన్నాడు, పొద్దున్న నీకు ఫోన్ చేసినప్పుడు నా ఎదురుగానే ఉన్నాడు, ఏదో సరదాగా ఆట పట్టిద్దామని అలా చేశాను. ఇది మళ్ళీ అది అయిపోయాక మళ్ళీ తర్వాత ఆడియో ఫంక్షన్లో అది గుర్తొచ్చింది ఆయనకి. చెప్పనా నేను నీకు ఫోన్ చేసి ఏం చేశాను, నీకు నమస్కారం అండి. ఆయన ప్రాక్టికల్ జోక్స్. మామూలుగా మనం ఒక హీరోతో యాక్ట్ చేస్తున్నప్పుడు కానీ, లేదా ఒక సీనియర్ ఆర్టిస్ట్తో ఏదైనా క్యారెక్టర్ ఆర్టిస్ట్తో నటిస్తున్నప్పుడు కానీ, వాళ్ళు సీనియర్ అయ్యి ఉండొచ్చు. బట్ నీకు ఒక అనుభవం ఉంది ఏంటంటే, సీరియల్ నుంచి ఎప్పటి నుంచో వచ్చావు, ఒక 4-5 పేజీలు ఈజీగా చెప్పుకునే కెపాసిటీ నీకు ఉంది. 5 పేజీల డైలాగ్ కూడా టక్ మనం ఒక సింగిల్ టేక్లో చెప్పే కెపాసిటీ ఉన్న ఆర్టిస్ట్ నువ్వు. అంటే సీరియల్ ఎక్స్పీరియన్స్ వల్ల కావచ్చు బహుశా. అంత ఎక్స్పీరియన్స్ పెట్టుకొని కేవలం వాళ్ళకి ఇమేజ్ ఉంది, సమీర్కి అంత ఇమేజ్ లేకపోవచ్చు. అలా ఒక కాంబినేషన్లో చేస్తున్నప్పుడు ఆ హీరో కావచ్చు, లేకపోతే క్యారెక్టర్ ఆర్టిస్ట్ కావచ్చు, వాళ్ళ క్యాపబిలిటీస్ చూసి నీకు నవ్వు కూడా రావచ్చు. అరే ఏ చిన్న వాటికి ఇదవుతున్నారు అని. అలాంటి సందర్భాలు ఏమైనా జరిగాయా? చిన్న అంటే వాళ్ళు ఇమేజ్ ఉన్నారు కాబట్టి అక్కడ సస్టైన్ అవుతున్నారు, నాకు లేదు ఇంతకంటే నేను మోర్ క్యాపబుల్
అనే ఫీలింగ్ ఎప్పుడైనా వచ్చిందా? ఇప్పుడు దీనికి ఆన్సర్ ఇవ్వాలంటే ఫస్ట్ ఇందాక మీరు నువ్వు అడిగిన క్వశ్చన్ ఒకటి నేను మళ్ళీ చెప్పాలి. ఏంటంటే వాళ్ళకు ఒక పలానా వాళ్ళ గురించి ఇప్పుడు నువ్వు ఎందుకు బ్యాడ్ అవుతున్నావు కొంతమంది దగ్గర అని అడిగా కదా. ఇప్పుడు ఇది చెప్పినా నేను వాళ్ళ దగ్గర బ్యాడ్ అవుతా కదా. పేర్లు అవసరం లేదు, ఏముంది పేర్లు నాకేం చెప్పక్కర్లేదు. అంటే నేను దాని నా ఉద్దేశం ఏంటంటే ఫేస్ చేశానని ఫేస్ చేశాను అది. అంటే యాక్చువల్గా నేను ఇక్కడ ఉద్దేశము ఒక పేరు చెప్పి బ్లేమ్ చేయమని కాదు, ఆ అనుభవం ఇంకోరికి ఉపయోగపడుతుంది అన్నది. అంటే అవి ఉంటాయి, అది కామన్, అది ఎవరికి నాకేని కాదు, ఎవరికైనా అది ఫేస్ చేస్తారు. కాకపోతే అక్కడ సిచ్యువేషన్ తగ్గట్టు ఇప్పుడు ఆ హీరో చాలా పెద్ద హీరో అయి ఉండొచ్చు, వాళ్ళకి 1,00,000 మైండ్లో ఉంటాయి. మనకి ఈ డైలాగ్ ఒకటి ఉంటే సరిపోద్ది, వాళ్ళకి ఫ్యాన్స్ మైండ్లో ఉంటారు, ఇమేజ్ మైండ్లో ఉంటుంది. అండ్ నా ఎదురుగా చేసే వ్యక్తి ఎవరైతే ఉన్నారో మనకన్నా చాలా చిన్న అనే ఒక భావన ఉండొచ్చు, రకరకాల మైండ్లో ఉంటాయి. ఉండి వాళ్ళు ఇష్టప్పుడు ఇంకొక మోనోపలి ఉంటుంది వాళ్ళకి. ఏంటంటే నేను ఏది చేసినా సరే పెద్ద నాకేం ప్రాబ్లం లేదు, నన్ను ఎవరు తిట్టరు, ఎవరు కొట్టరు. అలాంటిది ఎదురుగా ఉన్న వాళ్ళని మేము తప్పు చేయకూడదు. ఎందుకంటే స్టార్స్ ఇమేజ్ అంటే వాళ్ళ టైం వేస్ట్ చేయకూడదు, అది దృష్టిలో పెట్టుకుని చేయాలి. సో మేము సైలెంట్ అయిపోతాం, ఎవరైనా అంతే. చేయగలం అని తెలిసినా సరే సైలెంట్ అయిపోతాం. బికాజ్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దేర్ సిచ్యువేషన్. ఎవరితో చేస్తున్నావు, ఎదురుగా ఎవరున్నారు, ఎవరితో చేస్తున్నావు అనేది మైండ్లో పెట్టుకుని ఉంచుకోవాలి తప్ప. అందరూ అంటే నాకు తెలిసి చాలామంది ఇంత పెద్ద పెద్ద పేజీలు, పెద్ద పెద్ద డైలాగ్స్ ఇప్పుడు ఎవరు పెట్టట్లేదు జనరల్గా. బికాజ్ నెంబర్ ఆఫ్ షార్ట్స్ ఎక్కువ ఇష్టపడుతున్నారు, నెంబర్ ఆఫ్ షార్ట్స్ తీస్తున్నారు కాబట్టి కట్ షార్ట్కి వెళ్తున్నారు తప్ప అంతంత పెద్ద పెద్ద ఇవి లైన్స్ పెద్దగా పెట్టట్లేదు. కొన్ని అవసరం అయితే తప్ప చేయరు. ఒక్కొక్కసారి ఫుల్ ఇది పెడతారు. సపోజ్ రాఖీలో చాలా పెద్ద పెద్ద షాట్లు ఉన్నాయి ఎన్టీఆర్కి, జూనియర్ ఎన్టీఆర్కి చాలా పెద్ద, అంటే తను చెప్పగలడు అనే నమ్మకంతో కదా పెడతారు. చేయగలడు, డెఫినెట్గా చేయగలడు అని అది పుల్ ఆఫ్ చేసేస్తారు. ఇచ్చే టైం ఇస్తారు, ముందుగా డైలాగ్ ప్రిపేర్ అవ్వడానికి టైం ఇస్తారు. సపోజ్ తను చెప్పకపోయినా సరే ఇంకో రోజు షూటింగ్ చేస్తారు, కానీ వేరే వాళ్ళకి ఆ సిచ్యువేషన్ ఉండదు. డెఫినెట్గా అక్కడికక్కడ ఇస్తారు, అక్కడికక్కడ చెప్పాలి, తప్పదు. సో నాకు అలా ఫేస్ చేసిన సందర్భాలు ఉన్నాయి, కొన్ని ఉన్నాయి సందర్భాలు. బట్ అది పెద్ద విషయం ఏం కాదు. అది ఇదేంటి ఇలాగా మనం అయితే ఇలా చెప్పేస్తాం అనేది ఉంటే బాయ్ బాయ్ కరెక్ట్. అవి ఉంటాయి, అవన్నీ వాస్తవం నుంచి వచ్చినవి ఆ సీన్స్ అన్ని కూడా, ఖడ్గంలో చేసిన సీన్స్ అన్ని అలాంటివి జరిగాయి చాలా. మామూలుగా ఈ మధ్య ఎవరతను కొరియోగ్రాఫర్ అమ్మ రాజశేఖర్ సినిమాలోంచి వాకౌట్ అయ్యావంటే ఎందుకు? అంటే వాకౌట్ కాదు, వాకౌట్ అంటే ఇప్పుడు వాళ్ళు పాపం బడ్జెట్ వైస్ లేకపోతే ఇంకోటో తెలీదు, వాళ్ళు సరిగా ప్లాన్ చేసుకోలేకపోయారు. ఆయన ఏంటంటే ఎప్పుడు సడన్గా అడిగితే సడన్గా డేట్ ఇవ్వాలి అని దూరంలో ఉన్నారు. నేను చాలా ఫీల్ అయ్యా. సడన్గా పెట్టుకుని రేపు షూటింగ్ అంటే నేను వేరే చోట ఉన్నాను, వాళ్ళకి డేట్ ఇచ్చున్నాను, మరి ఎలాగా నేను అంటే నేను డబ్బులు ఇవ్వలేదని రావట్లేదు నువ్వు అని నన్ను అడిగేసరికి నేను ఫీల్ అయ్యా. నీ డబ్బులు ఎక్కడికి పోవు, నేను ఇస్తానంటున్నాను కదా. నేను డబ్బుల గురించి నేను అసలు ఈ రోజుకి నాకు ఎక్కడా కాంట్రవర్సీ లేదు, అందరికీ తెలుసు ఆ విషయం. నాకు చాలామంది ఇవ్వకుండా ఎగ్గొట్టారే తప్ప నేను మీద కూర్చుని నేను ఇస్తేనే వస్తానని ఈ రోజుకి ఆ రికార్డు లేదు, ఎక్కడా లేదు. ఈవెన్ టెలివిజన్లో లేదు, ఇక్కడ లేదు. ఇంకా వేరే వాళ్ళు ఇందాక చెప్పిన ఇన్సిడెంట్ వల్ల వేరే వాళ్ళకి ఇవ్వండి నేను వస్తానని చెప్పిన రోజులు ఉన్నా కానీ నాది ఇవ్వండి అని నేను చెప్పలేదు.